ఆర్టికల్ 370/35 రద్దు తర్వాతన రంగంలోకి వచ్చినటువంటి ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి ప్రజలలో మార్పు. అది ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం వల్ల కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇప్పుడు మీడియా కూడా స్వేచ్ఛగా పనిచేసుకోగలుగుతుంది. ఇదివరకు మీడియా అక్కడే ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే బొమ్మలో, ఏ వాట్సాప్లో వచ్చే బొమ్మలతోనూ రాసుకోవడమే ఆ తీవ్రవాదుల స్టేట్మెంట్లు, దాని పక్కన మరో పక్కన ప్రభుత్వ స్టేట్మెంట్లతో. అలా కాకుండా ఇప్పుడు మీడియా గ్రౌండ్కి వెళ్ళగలుగుతుంది. అందువల్లనే మార్పుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంతకుముందు జరిగిన దుర్మార్గాలు తెలుస్తున్నాయి. ఇదివరకంట ఒక్కొక్క యువతరానికి రాళ్ళు వేసినందుకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళట. ఒకరోజు రాళ్ళు వేసినందుకు రాయి సరిగ్గా తగిలినటువంటి వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలంట. అంటే లైక్ ఆ రాయితో సైన్యాన్ని ప్రాణాలు తీయడం, సైన్యానికి సంబంధించి దెబ్బ తగిలేటట్టు చేస్తే అప్పుడు ప్రత్యేకించి నజరానాలు ఇచ్చేవాళ్ళట. అనేక మంది యువతరంకి చదువులు మానిపించి ఇట్లాంటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాల కింద దాన్ని మళ్లించారు అన్నటువంటిది ఇప్పుడు బయటపడుతున్నాయి.